నమస్తే, నేను అంకిత. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులు వేస్తున్నారు. గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులను దృష్టిలో పెంచుకునే ఈయన దూకుడిని వేగంగా ప్రారంభించారు. అయితే దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు హియర్ విత్ us. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు దూకుడిని పెంచేశారు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులను వాటి నుంచి ఇప్పుడు అమరావతిని బయటకు తీసుకురావడానికి ఆయన అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? అవునమ్మా, మీరు అన్నది కరెక్ట్. అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 19 వరకు ఎక్కువ టైం ప్లానింగ్కే సరిపోయింది. ఎందుకంటే అది చాలా బృహత్తరమైన ప్రణాళిక. రాజధాని కట్టడం అనేది ఒక జీవితకాలంలో ఒక వ్యక్తికి వచ్చే అవకాశం కాదు. అది ఆ అవకాశం ఆయనకు వచ్చింది కాబట్టి ప్రణాళికే కరెక్ట్గా జరగాలి. అంటే ప్లానింగ్ అనేది ఒక మాస్టర్ ప్లాన్. రకరకాల సంస్థలను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ప్లానింగ్ కనుక ఫైనలైజ్ అయితే తర్వాత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఒక రోడ్ మ్యాప్ అనేది ఏర్పడిపోతుంది అనేది. ఆ రోడ్ మ్యాప్ ఏర్పడటానికి చాలా కృషి చేశారు. సరే, ఒక ఖచ్చితమైన ప్రణాళికతో సెక్టార్ వైజ్గా ఎట్లా డెవలప్ చేయాలి, ముందు ప్రాధాన్యత అంశాలు ఏం తీసుకోవాలి, ఎలాంటి ఐకానిక్ కట్టడాలు కట్టాలి. ఎందుకంటే ఇది రాజధాని అనేది ఒక చారిత్రక నగరం పేరును పెట్టారు అమరావతి అనేది. ఇప్పుడు గత కొన్ని వేల ఏళ్ల క్రితం శాతవాహనుల రాజధాని అమరావతి ప్రపంచంలోనే ఒక వెలిగెలిగింది ఆ రోజుల్లో. అలాంటి అమరావతిని ఒక ఐకానిక్ సిటీగా డెవలప్ చేయాలి, రాజధాని చరిత్రకమైన పట్టణం నగరంగా డెవలప్ చేయాలనేది ఆయన ఆకాంక్ష. అది మొదలుపెట్టారు. చాలా వరకు ఒక ముందుకు వెళ్ళింది కూడా. కొన్ని 15 అంతస్తులు 20 అంతస్తుల భవనాల నిర్మాణాలు కూడా జరిగిపోయినాయి. సెక్రటేరియట్కి సంబంధించి కానీ, తర్వాత క్వార్టర్స్కి సంబంధించి కానీ. ఒక హైకోర్టు అయితే శాశ్వత భవనంలో ఆల్రెడీ జరుగుతుంది. తర్వాత ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, జడ్జెస్కి, ఎన్జిఓస్కి, ఇలా వివిధ వర్గాలకి, ఎమ్మెల్యేస్కి కూడా క్వార్టర్స్ కట్టారు. ఇవన్నీ కూడా చాలా తుది దశకి చేరుకున్న టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతి రాజధాని కాదు, నేను 3 రాజధానులు చేస్తానంటంతో అమరావతి భవిష్యత్తు అక్కడ ఆగిపోయింది. అసలు ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క ఇటుకు కూడా కొత్తగా పెట్టలేదు. ఉన్న వాటినే ఇతర సాట్లకి తరలిచ్చేశారు. కొందరు దొంగలు ఎత్తుకుపోయారు. ఐరన్, సిమెంటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఎందుకంటే ఇక్కడ లేకుండా ఉంటే చాలు, మనకి అమరావతి ఆగిపోవాలి తప్ప అమరావతి అవన్నీ మిగిలితే కూడా మళ్ళీ రేపు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కట్టడం మొదలు పెడతాడని రోడ్లు వేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోమంది. ఎందుకంటే అవి మామూలు కాదు, మంచి వరల్డ్ స్టాండర్డ్ రోడ్లు అనమాట. హై దీంతో కంకరతో వేశారు. అవన్నీ కూడా తవ్వుకెళ్ళిపోయారు. ఐకానిక్ పునాదులు కూడా కొన్ని పగలగొట్టేశారు వీళ్ళు పొక్లైన్లు పెట్టి. తర్వాత విపరీతంగా చెట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన ఈ 1-2 months ఈ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్కే పడుతుంది ఎంత చేసినా కూడా. ఇది చేసిన తర్వాత వెంటనే ఏవైతే కార్యక్రమాలు పూర్తి స్థాయికి వచ్చేసినాయో వాటిని కిటికీలు పెట్టడం, తలుపులు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు. శానిటరీ ఫిట్టింగ్స్ ఇలాంటివి పెట్టాలి. ఇక మెయిన్ స్ట్రక్చర్ అయితే అయిపోయింది, స్లాబ్స్ కూడా అయిపోయింది. వాటిని కూడా కొన్ని తలుపులు అయి పెడితే కూడా ఈ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి వీళ్ళు పీకిచ్చేశారు. తర్వాత కొన్ని పైప్ లైన్లు వేసిన వాటిని కూడా తవ్వి తీసుకెళ్ళిపోయారు. పైప్ లైన్లు కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీ డోన్ నియోజకవర్గానికి. అలాగే కేబుల్స్ తీసుకెళ్ళిపోయారు. అచ్యుతాపురం అని విజయనగరం డిస్ట్రిక్ట్ అనుకుంటాను. అట్లా చాలా వరకు తరలించుకెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ 1-2 months ఈ క్లియరెన్స్ అవ్వగానే త్వరగా పూర్తి చేసేయటం, అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. తర్వాత క్వార్టర్స్ కూడా సపోజ్ ఎంప్లాయీస్కి కనుక హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళకి హెచ్ఆర్ఏ కట్టాల్సిన అవసరం ఉండదు. చాలా అట్లా కూడా సేవ్ అవుతుంది. వాళ్ళు కూడా దూరభారం నుంచి రావాల్సిన అవసరం ఉండదు, అక్కడే ఉంటారు. అట్లా ఒక్కొక్క ఫెసిలిటీని పూర్తి చేసుకోవటం, వాటికి స్వాధీనం చేయటం. అలా సచివాలయ భవనాలు కానీ ఇవన్నీ కూడా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అయిపోయినాయి. వాటిని పూర్తి చేయడానికి కూడా ఆయన లక్ష్యం అనేది ఇంత అంత అనేది ఏం లేదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ముందు ఏది ప్రాధాన్యత ఉందో
పూర్తి చేయటం, అందులోకి మనం వీళ్ళని తరలించటం, అట్లా చేసుకుంటూ నిర్మాణాలు చేసుకుంటూ వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఒక్క గవర్నమెంటే అక్కడ ఖర్చు చేయదు. గవర్నమెంట్ కాకుండా కొన్ని యూనివర్సిటీలు, హాస్పిటల్స్, ప్రైవేట్ సంస్థలకు కూడా అక్కడ ఇచ్చారు ఫెసిలిటీస్. వాళ్ళు కూడా నిర్మాణం మొదలు పెడతారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిర్మాణాలు మొదలు పెట్టడానికి అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మేము అమరావతిని రాజధానిగా మేము పరిశీలించట్లేదు, పరిగణించట్లేదు, కాబట్టి మీరు కొత్తగా వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేయొద్దని కూడా చెప్పింది. తర్వాత రాజధాని నిర్మాణానికి కేంద్రం తన వంతు నిధులుగా రాష్ట్ర విభజన చట్టంలో దాని ప్రకారం ఇవ్వటానికి ఆఫర్ చేసినప్పుడు కూడా వీళ్ళు తీసుకోవటానికి ఇష్టపడలా. ఎందుకంటే మేము నిర్మాణాలు ఆపేశాం కాబట్టి ఆ నిధులు మాకు అక్కర్లేదని తిప్పి పంపేశారు, సున్నితంగా తిరస్కరించేశారు. అప్పుడు ఏమి బలవంతం చేయదు కదా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఫెసిలిటేట్ చేసే సంస్థ తప్ప మనని డిక్టేట్ చేసే సంస్థ కాదు. నాకు రాజధాని వద్దనుకుంటే నువ్వు కట్టాలని ఎందుకు బలవంత పెడుతుంది? అందువల్ల ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది, ప్రజలందరికీ వేదనగా మిగిలిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన తప్పులు కూడా తను తెలుసుకుంది. ఏంటంటే మనం కూడా ఇలా మౌన సాక్షిగా ఉండే బదులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన మనం ఒక డైరెక్షన్ ఇచ్చుంటే, తర్వాత వాళ్ళని కొన్ని ఆదేశిస్తే కూడా బాగుండేది, ఇంత నిర్లక్ష్యం జరగకపోయేది అనేది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు బాధ్యత వహించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక చిన్న బిడ్డ, కేంద్ర ప్రభుత్వం అనేది తల్లిదండ్రులు లాంటిది. తప్పులు చేసినప్పుడు అందులో మోడీ గారే దానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి. ఆయన అదృష్టవశాత్తు మళ్ళీ మూడోసారి కూడా ప్రధానమంత్రిగా వచ్చారు. కాబట్టి ఆయన చేతుల మీదుగా అయిన ఒక బిడ్డ పెరగటకుండా గ్రోత్ ఆగిపోయిందంటే అది తండ్రికి కూడా బాధే కదా. ఇప్పటికైనా సరే అదృష్టవశాత్తు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇది పూర్తి చేయగలరని ప్రజలు నమ్మారు. కాబట్టి ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదేదో ఒక రొటీన్ ముఖ్యమంత్రి కర్తవ్యం అనుకోవట్లేదు, ఒక పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రజలు నన్ను ఇంత నమ్మి 164 స్థానాల్లో మా కూటమి అభ్యర్థులను గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తాను. నా శక్తి ఇంకా కూడగట్టుకునైనా సరే ఆర్థిక సంస్థల్ని అప్రోచ్ అయ్యి నిధుల కొరత లేకుండా చూసుకోవటం, అలాగే ప్రైవేటు భాగస్వామ్యం ఎవరైతే పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు ఉపయోగపడే సంస్థలు వస్తాయో వాళ్ళందరినీ కూడా తెప్పించి ఆహ్వానించి ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనే ప్రయత్నం మీద ఉన్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఎవరైతే గతంలో స్థలాలు అడిగారో వాళ్ళకి ఆల్రెడీ కేటాయించిన స్థలాలు ఉన్నాయి. కాబట్టి మీరు రండి, మీరు నిర్మాణాలు మొదలు పెట్టండి, మీకు కావాల్సిన మౌలిక వసతులు మేము అన్నీ కూడా కల్పిస్తాము. ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టినా కూడా 900 బెడెడ్ హాస్పిటల్ ఫస్ట్ స్టేజ్. దానికి నీళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేకపోయినప్పుడు వాళ్ళు 300 బెడ్లకి పరిమితం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే నీళ్లు సప్లై మేఘాల మీద ఇచ్చేసారు, పైప్ లైన్లు వేసి. అప్పుడు 900 బెడెడ్స్కి వెళ్తుంది. ఆ 900 బెడెడ్సే కాదు, ఇంకా కూడా మీరు రెండో దశ కూడా వెళ్ళమని కూడా ప్రోత్సహిస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉంటే ఒకటి ఏంటంటే రాజధానికి ప్రతిష్ట పెరుగుతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండటం వలన ఒక ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్య సేవలు కూడా మన రాష్ట్ర ప్రజలకు అందుతాయి. ఆ విధంగా మీరు అన్నట్టు ఆయన ఆగమేఘాల మీద అమరావతిని పనుల్ని పరిగెత్తిస్తున్నారు. అది ప్రజలకు కూడా కనపడుతుంది. ఆ ఫలితాలు త్వరలోనే అందరూ కూడా అందుకుంటారు. సార్, ఇప్పుడు చూస్తే అమరావతి నిర్మాణానికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు అనేసి అందరూ అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? ఏం లేదమ్మా, డెడ్ లైన్ లేదు. ద ఫాస్టెస్ట్, ద ఎర్లియస్ట్, ఎంత తొందరగా పూర్తి చేయాలంటే అంత. దానికన్నా ముందే ఇక అది నిరంతర ప్రక్రియ అని చెప్పా కదా. 33,000 ఎకరాల్లో నిర్మాణాలు కొనసాగటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇక ఆ తర్వాత అది ఆగదు. ఒకసారి మొదలైన తర్వాత ఇట్ కీప్ మూవింగ్ అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.